బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ పనులు జోరుగా సాగుతున్నాయి. మహాసభ వేదిక నిర్మాణం పూర్తయింది. వేదికను మూడు వైపులా మూసి ఉంచేందుకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. 120 ఫీట్ల పొడవు, 80 మీటర్ల వెడల్పుతో పగడ్బందీగా వేదికను సిద్ధం చేశారు. 400 మంది కూర్చునే విధంగా నిర్మించారు. బీఆర్ఎస్ 25 ఏండ్ల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న లక్షలాది మందితో రజతోత్సవ సభ జరగనుంది. రజతోత్సవ ఏర్పాట్లను పరిశీలించేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం ఎల్కతుర్తికి వెళ్లనున్నారు. మహాసభకు జన సమీకరణ ఏర్పాట్లపై వరంగల్ ఉమ్మడి జిల్లా ముఖ్య నేతలతో సమీక్షించనున్నారు. తీవ్రమైన ఎండల నేపథ్యంలో సభ సాయంత్రం తర్వాత జరగనుంది. అందుకు అనుగుణంగా భారీ స్థాయిలో లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. జనరేటర్లు, సౌండ్ సిస్టమ్ ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. వాహనాల కోసం పార్కింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. అత్యవసర వైద్య సేవలను అందించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలతో బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, వడితల సతీష్ కుమార్ ఆధ్వర్యంలో పనులు వేగంగా చేపడుతున్నారు.